హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ పచ్చి పులుసు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూడండి. పోపు గింజలు, కాకరకాయ, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, చింతపండు పులుసు. ముందుగా కాగుతున్న నూనెలో ఈ పోపు దినుసులను వేసుకోవాలి. ఈ చిటపట్లాడుతున్న పోపు దినుసులన్నీ వేగాయి. ఇప్పుడు ముక్కలు అన్నీ ఒకసారిగా వేసుకోవాలి. ఇలా పండిన కాకరకాయలు మనకు ఒకటో అరో మిగులుతూ ఉంటాయి కదండి. ఆ మిగిలినప్పుడు ఇలా పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్కలు, కాకరకాయలు అన్నీ మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి. బాగా ఉడుకుతున్న ఈ పులుసులో పసుపు, ఉప్పు, సాంబార్ పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి, ఇంగువ అన్నీ వేసి బాగా కాసేపు చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఉడుకుతున్న ఈ పులుసులో ఫైనల్ టచ్ ఒక బెల్లం ముక్కను వేసి ఇంకాసేపు ఉడికించుకోవాలి. చూసారా, గుమగుమలాడే వేడి వేడి కాకరకాయ పచ్చి పులుసు తయారైపోయింది. ఇది వేడన్నంలో వేసుకొని కమ్మగా తింటుంటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్. ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చుతుందో లేదో చెప్పలేం, కానీ మన పిన్నమ్మలు, బాబాయిలు, పెద్దమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళకైతే అమోఘంగా నచ్చుతుంది. ఎంతో సంతోషపడుతూ తింటారు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కమ్మగా ట్రై చేసి మీరు కూడా ఇలాగా రుచిగా తిని ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.